అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెర్కు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. టుడే వి ఆర్ డూయింగ్ లెట్స్ గెట్ రెడీ విత్ మీ. అంటే దానికి ఇంత అవసరమా అని అనుకుండొచ్చు. బట్ జనరల్గా నేను రీల్స్ చేస్తా, ఇవన్నీ చేస్తా కదా, దాంట్లో అలా లుక్ కనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఎక్కువ ఓవర్ గేమ్ రెడీ అయిపోము. సో నేను రెడీ సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్. సో నేను రీల్స్ చేయడానికి అసలు ఎలా రెడీ అవుతా, ఎంత మినిమల్గా మేకప్ వేసుకుంటే అసలు వేసుకుంటానా లేదా, మీరు కూడా నాతో పాటు చూసేయచ్చు అని చెప్పేసి. బికాస్ ఈరోజు నా రీల్స్ షూట్ డే అనమాట. సో నేను వీక్కి సరిపోయే రీల్స్ అన్నీ ఒక డేలోనే చేసేసి మిగతా తర్వాత నా కేస్ వర్క్స్ చూసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఈ లుక్తోనే మీరు ఎంతసేపు నన్ను చూడలేరు కాబట్టి వెళ్ళి శారీ అయితే వేసుకొని వచ్చేస్తా. తర్వాత నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. సో జస్ట్ మినిట్, ఫస్ట్ ఈ చుట్టూ ఇట్లా వేసుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు. కొప్పు వేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు చూడలేరు, మీకోసమే వేసుకోవట్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ మీ అందరికి వచ్చిండొచ్చు డౌట్, అసలు ఈ చీర ఏంటి, బ్లౌజ్ ఏంటి, అసలు మ్యాచ్ అయిందా అని చెప్పేసి. చెప్తా నేను, దాని వెనక రీజన్ చెప్తా. रुको जरा सबर करो. జనరల్గా ఒక కాలేజ్ గోయింగ్ ఆర్ వర్కింగ్ బిఫోర్ మ్యారేజ్ వరకు మన దగ్గర ఎన్ని బ్లౌజులు ఉంటాయి చెప్పండి? రఫ్గా ఒక 4-5 ఉంటాయి. సేమ్ నాది కూడా. నా దగ్గర ఒక 7 ఉన్నాయి. అది కూడా ఎందుకు, ఈ మధ్య కుట్టించుకున్నా, రీల్స్ చేస్తున్నా అని చెప్పేసి. సో అవి కూడా నేను రీసెంట్గా కుట్టించుకున్నా. మా మమ్మీ ఎలాంటి కైండ్ అంటే, మా మమ్మీ బొటిక్ ఉండి టైలర్ అయినా సరే స్టిల్ ఎట్లా కుడుతుండే తెలుసా, ఒక బ్లాక్, ఒక డార్క్ నేవీ బ్లూ, ఒక గోల్డ్, ఒక పింక్, హెవీ పింక్, లైట్ పింక్ అండ్ ఒక మెరూన్. సో ఇంతే, వాటిని నేను తిప్పి 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 వేసుకుంటా. ఎవరైనా మీరు నా రీల్స్ చూస్తే వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఎట్లా వేసుకుంటా అని చెప్పేసి. సో ఇది కూడా అంతే. ఈ బ్లౌజ్ చాలామంది చూడండి, ఫుల్ స్లీవ్స్. ఈ బ్లౌజ్ వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ అయితే చెప్తా, ఇది ఫుల్ స్లీవ్స్. ఇది నేను కుట్టించుకొని ఆల్మోస్ట్ ఈ ఏప్రిల్కి 5 years. నమ్ముతారా? అప్పటి నుంచి బక్కగా కాలేదా, లడ్డు కాలేదా అనే క్వశ్చన్ ఉండొచ్చు. అప్పుడు నేను ఇంకా బక్క ఉంటుండే, ఇప్పుడు కొంచెం లావయ్యాను. ఇది నేను మా అక్క హల్దీ ఫంక్షన్కి కుట్టించుకున్నా. నేను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. చాలామంది నన్ను అడిగిరు కూడా, అసలు ఎక్కడ కుట్టించుకున్నా, అసలు ఎట్లా కుట్టించుకోవాలనుకున్నారు. జనరల్గా అప్పట్లో అసలు ఇట్లా ఎవరు కుట్టించుకోకపోతుండే. 5 years బిఫోర్ నేను మా అక్క హల్దీ కుట్టించుకున్నా. ఆ ఫిట్టింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది. దీనికోసం నేను ఆల్మోస్ట్ 6 days తిరిగిన అనమాట. 6 నేను ఏదైనా ప్రీ ప్లాన్ ఉంటుంది కాబట్టి ఒక 6 days తిరిగిన. సో మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. నాకు ఇంకా మా మమ్మీకి చెప్పేటప్పుడు, నాకు ఇట్లా కుర్చీలు రావాలి, చూడండి నాకు ఇట్లా కుర్చీలు కూడా రావాలి. సో దట్, ఎందుకంటే చూసే వాళ్ళకి ఎవరో తెలియని వాళ్ళు కుట్టినట్టు, అన్ప్రొఫెషనల్ కొట్టినట్టు ఉండొద్దు. బికాస్ కుర్చీలు రాకపోతే అన్ప్రొఫెషనల్స్ కుట్టినట్టే అనిపిస్తుంది నాకు. సో మా మమ్మీ నేను ఎట్లా కావాలో నాకు అట్లా కుడుతుంది. సో అందుకే ఇట్లా మీరు చూస్తే కూడా, ఈవెన్ ఇది బ్యాక్ నెక్. సో బ్యాక్ నెక్ ఫుల్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. నేను మా అక్క హల్దీకి వేసుకుంటే నాకు అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో ఇప్పటికీ కూడా మీకు కనిపిస్తుండవచ్చు. నేను వేసుకుంటే అంతే లుక్ ఉంటుంది విత్ కుర్చీలు. అప్పుడు కొంచెం బక్కగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం కుట్లు ఇప్పేసిన కాబట్టి వస్తుంది, లేకపోతే అసలుకే రాకపోతుండే. కాబట్టి దీనికి మ్యాచ్ అయినా అవ్వకపోయినా, దీని బార్డర్ ఏ కలర్స్ లేవు, సెల్ఫ్ కలర్ ఒకటే కాబట్టి
ఏది వేసుకున్నా నడుస్తుంది. సో సెల్ఫ్ కలర్స్కి ఏది వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ వెనుక స్టోరీ చెప్తాను కదా. ఈ బ్లౌజ్ కుట్టించుకొని ఆల్మోస్ట్ 5 years ఏప్రిల్కి చెప్పాను కదా ఆల్రెడీ. ఇది కళ్యాణి బొప్ప గారి ఇన్స్పైర్డ్ బ్లౌజ్, బట్ యాజ్ ఇట్ ఈస్ రాలేదు బికాజ్ నాకు అప్పుడు ఆ క్లాత్ దొరకలేదు. బట్ దానికంటే సూపర్ బెటర్గా టర్న్ అయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్. అప్పుడు కళ్యాణి బొప్ప గారికి హెచ్కేబీ ఉంటుండే కదా, సో దాంట్లో ఒక ఎల్లో కలర్ శారీ, అది జార్జెట్ శారీ, దానికి ఆ, దాన్ని దాన్ని బాందిని అంటారు. బాందిని క్లాత్తోని ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నారు అనమాట. సో అది చూడగానే అనిపించింది. యాక్చువల్గా అయితే బ్లౌజ్ మీద నా ఫోకస్ పోలేదు. ఫస్ట్ ఎల్లో కలర్ శారీ కదా, నేను రిఫరెన్స్ చూస్తుంటే మా అక్క హల్దీ కోసం రిఫరెన్స్ చూస్తుంటే సడన్గా నాకు అది టచ్ అయింది అనమాట. ఎల్లో కలర్ శారీ, బ్లౌజ్ డిఫరెంట్గా ఉండాలని నేను అనుకున్నా. సో అప్పటికి ఇంకా ఇట్లాంటిది లేదు ఎక్కువగా. సో ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని సేమ్ దింపేద్దామని అనుకున్నా. శారీ దొరికింది, బట్ బ్లౌజ్ అస్సలు దొరకలేదు. మీషోలో చూసిన, అమెజాన్లో చూసిన క్లాత్ ఎక్కడ దొరకలేదు. బాందిని అనేది చాలా తక్కువ రన్నింగ్ ఉండింది అప్పుడు. సో నేను నర్సింగ్ అనమాట, నర్సింగ్కి వెళ్ళి చూసినాను, అక్కడ దొరుకుండొచ్చు మేబీ, చాలా పెద్ద స్టోర్ కదా, బాందిని కానీ ఉంటుందేమో అని చెప్పి బాగా సర్చ్ చేస్తే కూడా దొరకలేదు, అస్సలు దొరకలేదు. బట్ సిమిలర్గా కొంచెం అదే కైండ్లో కనిపించేది, ఇంకా హెవీగా కూడా. ఇదిగోండి, ఇవి మీకు స్టోన్స్, ఇదిగోండి స్టోన్స్ వస్తుంది దీనికి. సో స్టోన్స్ వచ్చి బాందిని కంటే గ్రాండ్ లుక్తోని ఈ బ్లౌజ్ కనిపిస్తుంది అని చెప్పేసి మొత్తం లుక్ సెట్ చేసుకున్నాక వేసుకుంటే దానికంటే బెటరే వచ్చి. నేను మీకు 5 years బిఫోర్ నేను చూసిన రిఫరెన్స్ పిక్ చేస్తా. నేను అదే 5 years బిఫోర్ మా అక్క హల్దీకి నేను ఎట్లా దాన్ని రీక్రియేట్ చేసినానో అది కూడా లుక్ వేస్తాను అనమాట. నా దగ్గర ఇంకా పిక్స్ ఉన్నాయి. సో దానికంటే చాలా బెటర్ వచ్చింది బికాజ్ బాందిని దాని మీద లైట్ అనిపించింది. బట్ నేను వేసుకున్న ఈ వర్క్ ఇది వచ్చేసరికి ఇంకా గ్రాండ్ అనిపించింది. మా అక్క హల్దీలో అసలు అడగాను వాళ్ళు లేరు, అంత బాగుండే. అప్పుడు నేను మా అక్క పెళ్లి కోసం జిమ్కి వెళ్ళి చాలా బక్కగా కూడా అయ్యాను అనమాట. సో దాని లుక్ అయితే చాలా బాగుండే. కాబట్టి ఈ బ్లౌజ్ వెనుక అంత పెద్ద స్టోరీ ఉంది. 5 years అయినా కానీ నా దగ్గర ఆ బ్లౌజ్ అలాగే ఉంది. ఇంకా ఒక 5 years కూడా వస్తుంది నా మ్యారేజ్ వరకు కూడా, అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. చూసినా ఇప్పుడు దీనికి మ్యాచ్ అయిందా లేదా అనేది మీరే చెప్పాలి. రీల్స్లో ఆటోమేటిక్గా మంచిగానే కొడుతుంది. అండ్ నేను ఇంతకంటే ఎక్కువ కూడా రెడీ అవ్వలేను. ఇంకొక రీజన్ కూడా ఉంది ఈ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికి. ఏంటి అంటే బ్యాంగిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫుల్ హ్యాండ్స్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఓవర్గా రెడీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికీ చాలా మాట్లాడేసిన అనుకుంటా ఈ బ్లౌజ్ వెనుక స్టోరీ. సో నేను వేసుకునే ప్రతి బ్లౌజెస్ మా మమ్మీ కుడుతుంది. సో క్యూట్గా ఉంటాయి కదా. రెడీ అయిపోదామా? ఇప్పుడు నేను ఎంత సింపుల్గా రెడీ అవుతానో మీకు కూడా చూపించేస్తాను. మొత్తం రెడీ అయినాక కంప్లీట్ లుక్ చూపిస్తాను. నేను వన్ సైడే వేసుకుందాం అనుకున్నాను బికాజ్ దీనికి కుచ్చులు పెట్టాలంటే అవ్వదు. మొత్తం రెడీ అయినాక కంప్లీట్ లుక్ చూపిస్తా బికాజ్ దీన్ని కుర్చీలు వేసుకుంటే నేను లావుగా కనిపిస్తా, ఆల్రెడీ బాగానే ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ బేసిక్. జనరల్గా మనం ఏ మేకప్ వేసినా వేయకపోయినా ఏది వేసుకున్నా, రోజు వేసుకున్న పౌడర్ వేసుకున్నా సరే మాయిశ్చరైజర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బికాజ్ లోపలికి మేకప్ వేసుకున్నా కానీ అంత లోపల వరకు వెళ్ళదు, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో చెప్పవచ్చు నేను ఏ మాయిశ్చరైజర్ వాడతా అంటే లైక్ ఫస్ట్ ఇది కొద్దిగా నెక్ కూడా అవుతుంది బికాస్ ఈవెంట్ టోన్ ఉంటుంది. అది కలర్ బూస్ట్ కలర్ బాగోతుంది. మాయిశ్చరైజర్ ఏది వాడతా అంటే కనిపిస్తుందా, లాక్మీ పీచ్ మిల్క్ వాడతా.
సో ఇది ఆఫర్స్ కూడా ఉంటాయి. అప్పుడు పెట్టేసుకుంటే ఎంత 712 రూపీస్. నాకు ఆఫర్లో ఒక 600కి వచ్చింది అనుకుంటా. చాలా మంత్స్ వస్తుంది. నేను ఒక్కదానే వాడతా కాబట్టి నాకు ఆల్మోస్ట్ 6 మంత్స్ వస్తుండొచ్చు. నెక్స్ట్ సన్ స్క్రీన్. రావట్లేదు గాయస్. సన్ స్క్రీన్ లోటస్ నుంచి చెప్పాను కదా, నేను ఒక 2-3 సన్ స్క్రీన్స్ వాడతా. ఎప్పుడు ఒకటే ఏం వాడను. అయిపోయింది అనుకుంటా. కొత్తగా ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. నేను ఆక్వాలాజికా ఇంకా లోటస్ రెండు వాడతా. సమ్ టైమ్స్ ఘోరంగా అది ఏంటిది ఏదో ఉంటే అది చూపిస్తా. అదొక్కటి వేసుకుంటే అసలు ఏ ఆప్షన్ లేదు. నెక్స్ట్ టైం గెట్ రెడీ విత్ మీలో చూపిస్తాను. అది ప్రజెంట్ అయిపోయింది, ఆర్డర్ పెట్టాను, చూపించడానికి కూడా లేదు. అట్లా సన్ స్క్రీన్ మెయిన్. ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడ ఉన్న సన్ స్క్రీన్ మెయిన్. ఇంట్లో ఉంటే 40 SPF వాడతా, బయటికి వెళ్తే 50 SPF వాడతా. సో నెక్స్ట్ ఒక చిన్న క్యూట్ థింగ్ ఉన్నది చూపిస్తాను అదండి. ఇప్పుడు మీకు ఒక జుగాడ్ చూపిస్తాను అనమాట. కనిపించట్లా? ఇదిగోండి, ఇది నా జుగాడ్. ఇది ఏంటి అంటే ఫౌండేషన్ స్టిక్, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ రెండు జుడియోలో తీసుకునేది. ఫస్ట్ టైం నేను ఇట్లా వాడడం. ఇంతకుముందు వాడకపోతుండే బికాజ్ నాకు యాక్ని మార్క్స్ ఉండకపోతుండే, బట్ ఇప్పుడు చూడండి యాక్ని మార్క్స్ ఉన్నాయి. సో మనం ఈ స్టిక్ పెట్టుకోవడం వల్ల అవి కవర్ అయిపోతాయి. ట్యాప్ 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 ట్యాప్. షేడ్ అంటారా, నాది నార్మల్ షేడే కాబట్టి జూడియోలో ఆ రోజు కనిపిస్తే ర్యాండమ్లో తీసుకున్నాను, నా కోసమే దొరికింది అనుకుంటారు. ఇదిగోండి, ఇట్లా ట్యాప్ 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 కనిపిస్తుందా మీకు? అది ఇజ్జుగా. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఈవెన్ మనం డార్క్ సర్కిల్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అసలు న్యాచురల్గా ఫాలో చేయాలి కానీ అయితలేదు. మీ అందరికీ తెలుసు నేను ఎంత బిజీ అయిపోయినో కేఫ్ పెట్టాక. మన కేఫ్ని ఇంతవరకు ఎవరైతే రాలేదో భయపడుతున్నారు, ఆగండి ఇది పెట్టుకొని చెప్తా. మన కేఫ్కి ఇంతవరకు ఎవరైతే రాలేదో వచ్చేయండి. తెలుసు కదా కోంగట్ తాజా టిఫిన్స్. సో అదే కేఫ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. కేఫ్కి వెళ్ళాలి ఇప్పుడు కూడా, ఈ వీడియోస్ చేశాక కేఫ్కి వెళ్ళాలి. ఈవెన్ ఇదిగోండి ఇక్కడ స్పాట్స్, మీకు ఎక్కడైతే ఇట్లా డార్క్ డార్క్ అనిపిస్తుందో అక్కడ యూజ్ చేయొచ్చు, బెటర్. చెప్పా కదా ఎక్కడ జుడియో. జుడియో బోల్తే జుడియో బోల్తే. ఇంకా తెలుసు కదా స్వప్న. నేను నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ అనుకునొచ్చు ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం, అంత చప్పరి ఉన్నదేమో. చప్పరి గాయస్, నేను ఏమంటారు, నాట్, ఐఎమ్ నాట్ చప్పరి, ఐఎమ్ నాట్. ఈ వీడియో వల్ల ఎంతమందికి తెలిసిపోతుందో నా సంత అంతా. యాడ దొరికింది సంతరా ఇదే? ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. మాటలలో చెప్పండి. పౌడర్ యూజ్ చేసిన కాంపాక్ట్ ఇంపాక్ట్ నో నథింగ్. చిన్నప్పటి నుంచి ఓన్లీ అశోక పౌడర్. ఎవరెవరు వాడతారు అశోక పౌడర్ కమెంట్ చేయండి. సో జస్ట్ అశోక పౌడరే, అంతకు మించి ఏం వాడమా. చూడండి, మరీ అంత కాకుండా కానీ ఓకే,
హోటల్ చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. పౌడర్ వేసినామంటే అయిపోయిందంటే. బట్ రీసెంట్ టైంలో నేను బ్లష్ యూజ్ చేసిన, ఇంతకుముందు యూజ్ అయిపోతుంది. బ్లష్ అంటే కూడా పెద్ద బ్లష్ ఏం కాదు. నా దగ్గర ఒక షేడ్ జుడియోలో తీసుకొచ్చింది, చెప్తా. తీసుకొచ్చేసాను అనమాట, చూపిస్తాను. ఇది యాక్చువల్గా మనకి జనరల్గా ఏమంటారు, ట్యాప్ చేసొచ్చు, ప్రొఫెషనల్ కాదు కదా. సో నాకు తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడదు. సో ఫస్ట్ అయితే బ్లష్ జస్ట్ లైట్ ఏదో మీకు అనిపిస్తుంది. సో దట్ వీడియోలో లైట్ పింకిష్ ఉంటాం మనం. డార్క్ పింక్ పెట్టుకుంటే తెలుసు కదా, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కోతి మొత్తం లిప్స్టిక్ అన్ని పెట్టుకొని అంత లుక్ వద్దు మనకి. ఇదే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. నేను అవన్నీ వాడే అంత ఓపిక ఉండదు. సో ఇదే ఇట్లా అడ్జస్ట్ చేసేసి ఎలా అండి. ఇప్పుడు చెప్తాను కదా దీని స్టోరీ. జుడియోలో మనకి లైట్లకేమో ఆడ మనకి వావ్ ఇది నా కోసమే పుట్టింది అన్నట్టు ఉంటుంది. బట్ ఇంటికి వస్తే డొల్లా ఏముండదు. ఇది నాకు జుడియోలో పెట్టుకున్నప్పుడు ఆ లైట్స్కి నా లిప్స్ షైన్ అయినట్టుంది. అసలు ఇంటికి వచ్చినాక పెట్టుకుంటే ఏంది అసలు అన్నట్టుంది. మీకు కావాలంటే ఇప్పుడు చెబుతా. చూస్తున్నారు కదా ఎలా ఉంది, ఫేస్ మబ్బు అయిపోయింది, అలా ఉందన్నమాట ఈ లిప్స్టిక్. ఏం చేస్తాం, ఏం చేయలేం, కాంట్ డూ ఎనీథింగ్. లైఫ్ మనకు కావాల్సింది ఎప్పుడు ఏదో మనకు నచ్చింది తీసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. No. ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటున్నా. దేవుడా, పాడేసి ఏం పడేసింది తెలియదు. సో స్టిక్కర్ పెట్టుకున్నాక కుంకుమ పెట్టుకోవడం మ్యాండేటరీ, వెరీ వెరీ మ్యాండేటరీ, వెరీ 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 మ్యాండేటరీ. బికాస్ చూస్తున్నారు కదా, సాంప్రదాయం శుద్ధ పూసని. దట్స్ మీ. ఏదో మర్చిపోయా, లిప్స్టిక్ పెట్టుకుని వస్తే చాలాసేపు నుంచి లిప్స్టిక్ మీరు చూడలేకపోతున్నారు కాబట్టి వేరే పెట్టుకుంటా. తిట్టుకోండి ఫ్రెండ్స్, తిట్టుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు లిప్స్టిక్ ఎప్పుడైనా సరే డార్క్ షేడ్ వాడాలి, సో దట్ మనకు బ్రైట్గా అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు నువ్వు నా వెంకలు కూడా చూడండి, ఇటు సైడ్ పెట్టినప్పుడు చెయ్యి వైట్గా అనిపిస్తుంది, ఇటు సైడ్ డల్ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే డార్క్ కలర్ పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం డార్క్ పెట్టుకున్నాం. సో చూసారు కదా, హెయిర్ ఒక్కటి వేసుకుంటే అయిపోతుంది. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందంటే కమ్మలు ఒకటి ఉంది. జ్యువెలరీ అంటారా, ఇప్పుడు మనం జనరల్గా ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు అవసరం లేదు, ఇయర్ రింగ్స్తోని బ్యాలెన్స్ చేయొచ్చు. అంతేనా, ఇంకేం పెట్టుకోవాలంటే ఈ మధ్య షూట్స్కి వెళ్తున్నప్పుడు ఇదేంటిది మస్కారా పెట్టుకుంటున్నా. బట్ ఇప్పుడు పెట్టుకోను, ఎందుకంటే ఈ వీడియోలో పెట్టుకున్నా అనుకోండి.
ఈడికి పోయింది అనుకోండి, నేను పోయి మళ్ళీ వాష్రూమ్లో మొహం కడుక్కొని అన్నీ పెట్టుకోండి, అన్నీ నేను పెట్టుకోను. సో ఇప్పుడు మస్కరా కూడా పెట్టుకోను, బికాస్ నా రీల్స్లో మీకు చూస్తే అర్థమవుతుంది నేను ఎప్పుడూ మస్కరా పెట్టుకోను. మా అమ్మ నేను ఎట్లున్నానో అట్లనే మంచిగా ఉంటా అని చెప్తుంది. సో అందరు మదర్స్ అంతే, కాకి పిల్ల కాకి ముద్దు, మమ్మీకి ముద్దు, దట్స్ వెరీ న్యాచురల్. ఇది లైనర్ తెచ్చాను కానీ పెట్టుకోను, బికాస్ అద్దంలో పెట్టుకుంటేనే అంతంత వస్తుంది, అలాంటి ఇందులో పెట్టుకుంటే అంత కూడా రాదు, ఎంత రాదు, కాబట్టి పెట్టుకోను. జుట్టు వేసుకొని వస్తాను, జుట్టు చూస్తున్నారా ఇంత ఉంది. ఏం వేసుకోవాలి, ఏ డిజైన్ వేసుకోవడానికి రాదు, రాదు. జస్ట్ ఇలా తీసి ఇలా పెట్టుకోండి, పెట్టుకొని వచ్చేస్తాను. ఇంతే. బికాజ్ లాంగ్ హెయిర్ ఉండడం వల్ల ఏ డిజైన్స్ వేయడానికి రాదు. ఎందుకు రాదు అని మీరు అనొచ్చు, నాకు రాదు కాబట్టి రాదు, అంతే. సో చూసారు కదా, జస్ట్ సింపుల్గా ప్లక్కర్ పెట్టుకున్న, చిక్కులు కూడా తీయాలి, హెయిర్ ఫాల్ ఎక్కువైతుంది ఈ మధ్య. సో దిస్ ఈజ్ సింపుల్. ఇలా సైడ్కి తీసి ఇలా ఇట్లా రొటేట్ చేసుకుంటే వేసేసి ముందరికి 2 తొక్కలు తీసుడే. సో చూస్తున్నారు కదా, ఇంతే. నా లాంగ్ హెయిర్ సీక్రెట్ మీరు అడిగితే ఒకవేళ నాకు తెలీదు, మా మమ్మీకే తెలుసు, మా మమ్మీయే ఫాలో అవుతుంది. నా హెయిర్ని కూడా మా మమ్మీయే కేర్ చేస్తుంది. సో ఎవరికైనా హెయిర్ కేర్ కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడైతే బోర్డా కనిపిస్తుంది కదా, ఇంకొకటి కావాలి, ఒకటి తక్కువైంది. లేదు సార్, అంత కరెక్ట్గానే ఉండదు. ఒకటి తగ్గింది పుష్ప. ఏంటా ఒక్కటి కమ్మలు, ఒకటి తగ్గింది పుష్ప. కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా తీసుకుని నాకే ఇంత సంత ఉంటుంది, బాగా వేసుకునే వాళ్ళకి ఎంత ఉంటుందో. వెరీ కష్టం. హై చూపించాలా గాయస్, కనిపించట్లేదు. ఇది నా కమ్మలు. ఇవి కూడా 5 years బిఫోర్ తీసుకున్నాయి, మా అక్క హల్దీకి తీసుకున్నవి, మ్యాచింగ్ వస్తాయని చెప్పేసి. అప్పుడు కూడా ఏ జ్యువెలరీ వేసుకోలేదు నేను, జస్ట్ కమ్మలు ఒక్కటే వేసుకున్నా. సో సరిపోతుంది. చూస్తున్నారా, శారీలో వేస్తాం. మనం ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నందుకు జ్యువెలరీ వేసుకోకపోయినా సరిపోతుంది. నెక్కి కమ్మలు మాత్రం కొంచెం ఓవర్ హైలైట్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది, ఓవర్గా అనిపించదు. బికాస్ ఇప్పుడు నేను జ్యువెలరీ కూడా వేసింది అనుకోండి, ఎట్లుంటుంది తెలుసా గాయ్స్, బాగుండదు. ఎందుకంటే శారీ ఆల్రెడీ బనారస్, చూడండి మీకు కనిపిస్తుంది కదా, శారీ ఆల్రెడీ బనారస్, ఫుల్ హ్యాండ్స్, కమ్మలు, జుట్టు సెట్, చాలు సింపుల్గా. ఎందుకంటే మనం ఇచ్చేది రీల్స్ కాబట్టి ఇది సింపుల్గా నీట్గా అనిపిస్తుంది. ఈ శారీ మొత్తం రెడీ అయినా కదా, ఒకసారి లుక్ అయితే చూపిస్తా ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఈ శారీ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే నేను శ్రీ ఫ్యాషన్ షోరూమ్ నుంచి తీసుకున్నా. వీళ్ళు ఎవరికైనా నచ్చితే చెప్పండి, కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను నేను కాంటాక్ట్ డీటెయిల్స్, లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. హోప్ మీకు నచ్చింది అని. నేను మొత్తం ఎంత మెస్సీ చేసిందో చూపిస్తా. అంత మెస్సీ కాదు, ఒక చిన్న పార్టీ మెస్సీ. ఎంత మెస్సీ మెస్సీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేశాను, బికాస్ నేను షార్ట్ చేసేటప్పుడు గెట్ రెడీ విత్ మీ నేను అసలు ఎట్లా చేస్తా ఏంది అనేది మొత్తం చూపించదు. నాకు అంతా కట్ చేసి ఒక 2 minutes ఇరికేయడం అనేసరికి నాకే ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అది అసలు ఏం కనిపిస్తాయి సప్ 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 అని. సో
ఎలాగో దీని వెనక ఒక స్టోరీ ఉంది కదా బ్లౌజ్ వెనక, అది షేర్ చేసుకుందాం మీకు కూడా అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ బ్లౌజ్ అండ్ నా లుక్, నా శారీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే ఇలాంటి క్యూట్ అని నేనే క్యూట్ అని కూడా నేను అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ నేను పెడతానే ఉంటాను. మీకు ఇంకా చూడాలని అనిపిస్తుంది. నువ్వు ఎట్లా చెప్తావు, నీకు అనిపిస్తుంది అంటే అనిపించని కదా. సో అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ చేసాను, చూడండి. ముందు ముందు ఇంకా ఇంకా మంచి వీడియోస్ రానున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సరదాగా స్వప్నతో. లవ్ యూ ఆల్.